BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథల. కుప్పంలో వైసీపీ ఖేల్ ఖతం దుకాన్ బంద్. వై నాట్ కుప్పం, వై నాట్ 175. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ నేతల స్లోగన్ ఇదే. కుప్పంలోనూ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ వైసీపీ నేతలు ఢంకా బజాయించారు. చంద్రబాబు ఓడిపోతున్నారు, కుప్పంలో తెలుగుదేశం దుకాణం బంద్ కావడం ఖాయమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో పదే పదే చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలతో సీన్ రివర్స్ అయింది. తామొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లుగా వైసీపీ నేతలు ఒకటి తలిస్తే కుప్పం ప్రజలు మరొకటి తలిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే కుప్పం నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు చేసిన అరాచకాలకు కుప్పం ప్రజలు విసిగిపోయి చంద్రబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన సతీమణి భువనేశ్వరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో వైసీపీ నేతల ఒత్తిడితో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన నేతలంతా ఇప్పుడు తమ తప్పును తెలుసుకుని పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో కుప్పం వైసీపీ నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన 5 కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు వైసీపీని వీడి సైకిల్ ఎక్కేశారు. సీఎం చంద్రబాబుతో నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. గతంలో వైసీపీ నేతల ట్రాప్ లో పడి తాము కంట్రోల్ తప్పామని, కానీ రాష్ట్రంతో పాటు కుప్పం నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టంగా అర్థమైందని కొందరు వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో మిగిలిన వైసీపీ నేతలు సైతం త్వరలో తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం వైసీపీ కార్యాలయాన్ని మూసేసి హోటల్ గా మార్చేశారు. మరోవైపు చంద్రబాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ అధికారం కోల్పోయిన నాటి నుంచి నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. కుప్పంలో చంద్రబాబును కాదని నిలబడడం కష్టమని ఆయనకు స్పష్టం కావడంతో నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే కుప్పంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటకకు అత్యంత సమీపంలో ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలు మాట్లాడే వాళ్ళు నియోజకవర్గంలో ఎక్కువ. కమ్మ, రెడ్డి, శెట్టి బలిజ, మైనారిటీ, దళితుల ప్రాబల్యం ఎక్కువ. ఈ నియోజకవర్గంలో చంద్రబాబు 7 దఫాలుగా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ కుప్పంలో చంద్రబాబును ఢీ కొట్టేందుకు సాహసం చేయలేదు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంపై దృష్టి పెట్టారు. చంద్రబాబును 2024 ఎన్నికల్లో ఓడించే బాధ్యతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దీంతో పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారు. పలుసార్లు చంద్రబాబును సైతం నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ గుండాలు విశ్వ ప్రయత్నాలు చేశారు. చంద్రబాబుపై రాళ్ల దాడికి సైతం దిగారు. పోలీసులు సైతం పెద్దిరెడ్డి చెప్పినట్లుగా వ్యవహరిస్తూ చంద్రబాబుపై, తెలుగుదేశం నేతలపై కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలతో కుప్పం నియోజకవర్గం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీకి పలువురు ముఖ్య నేతలను బెదిరింపులకు గురిచేసి వైసీపీలో చేర్చుకున్నారు. దీంతో కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. కానీ గత ఎన్నికల్లో కుప్పం ప్రజలు మేమంతా చంద్రబాబు వైపే అంటూ ఓటు ద్వారా స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భయంతో వైసీపీ గూటికి చేరిన తెలుగుదేశం నేతలతో పాటు వైసీపీలో మొదటి నుంచి సాగుతున్న అందరూ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీకి చెందిన 5 కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. మరికొద్ది రోజుల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఎన్నికల సమయంలో చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలిన ఎమ్మెల్సీ భరత్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయం మూతపడగా రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండదని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. మొత్తానికి కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ఫ్యాక్షన్ రాజకీయాలతో రెచ్చిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత పరిణామాలు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. రాబోయే కాలంలో వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గానికి రావాలంటే వైసీపీ కార్యకర్తలు ఉండని పరిస్థితి కుప్పంలో ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది.